Pranams to all pyramid masters. ప్రతిరోజు మనం ఆధ్యాత్మికత గురించి తెలుసుకుంటూనే ఉండాలి. ఇది మన దినచర్య. పదే పదే తెలుసుకోవాలి. విన్నదే మళ్ళీ మళ్ళీ వినాలి. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పాలి. రోజు పొద్దున్నే సూర్యోదయాన్ని చూసినట్టు, సూర్యుడిని చూసినట్టు రోజు పొద్దున్నే ధ్యానం చేసుకోవాలి. ఆత్మజ్ఞానం గురించి వినాలి. మళ్ళీ రాత్రి నిద్రపోతాము, మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ అదే సూర్యోదయం, అదే సూర్యుడితో కలియక, అదే సత్యంతో కలయిక. రేపు కూడా మళ్ళీ నిద్రపోతాము, మళ్ళీ ఎల్లుండి మళ్ళీ పొద్దున్న లేస్తాము, మళ్ళీ అదే సూర్యుడు, అదే సూర్యప్రకాశం, అదే సూర్యుడితో అనుసంధానం. జీవితం అంతా అంతే. ప్రతిరోజు పొద్దున్నే లేస్తూనే సూర్యోదయం, సూర్యప్రకాశం. ఎన్ని రోజులు జీవిస్తామో అన్ని రోజులు సూర్యోదయమే, అన్ని రోజులు సూర్యప్రకాశమే, అన్ని రోజులు సూర్యుడితో అనుసంధానమే. అదేవిధంగా ప్రతిరోజు సత్యంతో అనుసంధానం, ప్రతి క్షణం సత్య దర్శనం. ప్రతి క్షణం సత్య పిపాస, ప్రతి క్షణం సత్యోదయం. జీవితమంతా సత్యంతో అనుసంధానం. ఏమిటి ఆ సత్యం? వేద భాషలో, సంస్కృతంలో ఆ సత్యానికి పేరు తత్. తత్ అంటే అది తెలుగులో. ఏది అది? ఆ సత్యము, ఆ సూర్యుడు, ఆ సూర్యోదయము, ఆ సత్యోదయము, ఆ సూర్యుడితో అనుసంధానము, ఆ సత్యంతో అనుసంధానము. తత్ అంటే అది. భారతీయ వేదాంత వాగ్మయంలో ఆ తత్ అనేది ఎంతో ప్రముఖ స్థానం. తత్ అదే నువ్వోయ్, ఆ సత్యమే నువ్వోయ్, ఆ సూర్యుడే నువ్వోయ్, ఆ స్వయం ప్రకాశ భానుడివే నువ్వోయ్ అంటుంది తత్. నువ్వేదో ఇది అనుకుంటున్నావే, అద్దంలో చూసి ముడిసిపోతూ, నీ శరీరాన్ని చూసుకుని ముడిసిపోతున్నావే, నువ్వు ఇది కాదు హోయ్, నువ్వు అది. ఏ ఆత్మశక్తి ద్వారా ఆ దర్పణంలో నీ శరీరాన్ని నువ్వు చూస్తున్నావో ఆ ఆత్మశక్తి పేరే తత్. నువ్వు శవం అయిపోతే ఆ శవం యొక్క కళ్ళు ఆ అద్దంలోని శరీరాన్ని చూడలేవు. ఈ శవంలో కళ్ళు ఉంటే కానీ ఆ కళ్ళు చూడలేవు. ఆ కళ్ళ ద్వారా చూసేదే తత్. తత్ త్వం అసి. ఇది అన్నిటికన్నా గొప్ప స్టేట్మెంట్. భారతీయ వేద వాంగ్మయంలో తత్వమసి, నువ్వు అదే అయి ఉన్నావు. ఏదై ఉన్నావు? ఆ సూర్యభానుడివి అయి ఉన్నావు, ఆ స్వయం ప్రకాశకుడు అయి ఉన్నావు, ఆ సత్యాన్ని అయి ఉన్నావు.
అహం బ్రహ్మాస్మి, నేను ఆ సత్యాన్ని, నేను ఆ బ్రహ్మ పదార్థాన్ని. బ్రహ్మాన్ అంటే మూల చైతన్య పదార్థం, ద ఫండమెంటల్ కాన్షియస్నెస్. అహం బ్రహ్మాస్మి అంటే నేను అదే అయి ఉన్నాను, నువ్వు కూడా అదే అయి ఉన్నావు, తత్వమసి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అయం ఆత్మా బ్రహ్మ, ఈ ఆత్మ అనేది అదే బ్రహ్మ. ఆత్మ అంటే ఏంటి? ఏదైతే భౌతిక శరీరం ద్వారా అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటుందో అది ఆ ఆత్మ పదార్థము. అయం ఆత్మా బ్రహ్మ, ఈ ఆత్మ అనేది బ్రహ్మ, పరబ్రహ్మ. ప్రజ్ఞానం పరబ్రహ్మ, ఈ తత్వమసిని తెలుసుకోవడమే ప్రజ్ఞానం. అహం బ్రహ్మాస్మని తెలుసుకోవడమే ప్రజ్ఞానము. అయమాత్మ బ్రహ్మని తెలుసుకోవడమే ప్రజ్ఞానము. ఈ ప్రజ్ఞానమే గొప్ప. బ్రహ్మ అంటే గొప్ప, అన్నిటికన్నా గొప్పది బ్రహ్మ. అన్నిటికీ మూలమైనది, అన్నిటికన్నా గొప్పదైనది. ఆ జ్ఞానం, ఆ జ్ఞానం పేరే బ్రహ్మ, ప్రజ్ఞానం. ఈ కంటి కనబడేదంతా కూడా బ్రహ్మాన్నే. ఈ చరాచర జగత్తంతా కూడాను బ్రహ్మమే. సర్వం కల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, నేను అదే ఉన్నాను, నువ్వు అదే ఉన్నావు, తత్వమసి. నేను అంటే ఈ ఆత్మ పదార్థము, అదే బ్రహ్మాన్. సర్వం కల్విదం బ్రహ్మ, అంతా ఉన్నదంతా అదే. ఈ జ్ఞానమే గొప్పది అన్నిటికన్నా, ప్రజ్ఞానం. ఈ నాలుగిటిని మహావాక్యాలు అంటారు. అహం బ్రహ్మాస్మి ఒక వేదంలోంచి, తత్వమసి రెండో వేదంలోంచి, అయమాత్మ బ్రహ్మ మూడో వేదంలోంచి, ప్రజ్ఞానం బ్రహ్మ నాలుగో వేదం నుంచి. 4 వేదాల నుంచి 4 వాక్యాలు తీసుకుని మహావాక్యాలుగా మనం భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో తెలుసుకుంటున్నాం, ఆధ్యాత్మిక తత్వంలో తెలుసుకుంటున్నాం మనం. ఏదైనా ముగిసేటప్పుడు ఓం తత్ సత్ అంటాం. ఆ తత్ అనేది సత్, నిత్యం ఉండేది. సత్ అంటే నిత్యం ఉండేది, సత్యం. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండనిది అది సత్యం కాజాలదు. ఏదైతే నిత్యము ఉంటుందో దాని పేరే సత్యం. ఓం తత్ సత్. ఓం అన్న, తత్ అన్న, సత్ అన్న 3 పర్యాయ పదాలే. ఓం తత్ సత్. ఈ తత్ అన్నదాన్ని ఎలా తెలుసుకోవాలి? నేను శరీరం అనుకుంటున్నాను కదా, నేను శరీరం కాదు, ఆత్మ పదార్థాన్ని ఎలా తెలుసుకోవాలి? భగవద్గీత చెప్తుంది, తత్ విద్ధి, దాన్ని తెలుసుకో. తత్ విద్ధి ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్న సరి అయిన ప్రశ్నలు వేసి, సేవయా సేవ చేసి, ఆ గురువులకు, ఆ బరువులకు, ఆ ఎక్స్పర్ట్స్కు, ఆ నిష్ణాతులకు, ఆ యోగులకు, ఆ జ్ఞానులకు, ఆ పండితులకు తద్విద్ధి ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి? స అష్ట అంగ నమస్కారం. అష్ట అంటే 8, అంగాలంటే భాగాలు, స అంటే కూడుకుని ఉన్న 8 భాగాలతో కూడుకుని ఉన్న నమస్కారం అన్నమాట, సాష్టాంగ నమస్కారం. ప్రతి ఒక్కళ్ళు ఈ సాష్టాంగ నమస్కారం అంటే తెలుసుకోవాలి.
తెలుసుకోకపోతే లాభం లేదు. ఏమిటయ్యా సాష్టాంగ నమస్కారం అంటే, ఈ 8 అంగాలు తెలుసుకోవాలి. 2 కాళ్ళు, 1 మొండెము, 2 చేతులు, 1 తలకాయ. వెలిసి ఇక్కడ 6 ఉన్నాయి. భౌతిక శరీరానికి 6 ఉన్నాయి. కానీ అష్టంగ అన్నాం కదా, మనస్సు బుద్ధి, ఈ చిటికిన వేలు 6, మనస్సు బుద్ధి, ఈ మూడింటితో కలిపి చేసే నమస్కారం. అప్పుడు తత్విధి. ఇది తత్, ఇది ఆత్మ పదార్థం. ఆత్మ గురించి తెలుసుకోవాలంటే ఈ మూడింటితో నమస్కారం చేయాలి. భౌతిక శరీరంలో 2 కాళ్ళు, 1 మొండెము, 2 చేతులు, 1 తలకాయ. వెలిసి 6. ఈ ఫింగర్ 6. ఇది ఒకటి, ఇది ఒకటి. 6 + 1 1 ఇది ఒకటి 8. అంటే శరీరంతో, మనసుతో, బుద్ధితో నమస్కారం చేయడమే, సమర్పితం చేయడమే సాష్టాంగ నమస్కారం. కేవలం శరీరంతో చేస్తే లాభం లేదు. మనసు ఎక్కడో పెట్టి మన అల్పబుద్ధితో మనం చెప్తే చెప్పాడు, లేకపోతే లేదు, వీడేంటి మనకి చెప్పేది అని మనం నమస్కారం పెడతాం. లాభం లేదు. శరీరంతో, మనసుతో, బుద్ధితో, మూడింటితో కలిపి చేసే నమస్కారమే సాష్టాంగ నమస్కారము. శరీరం 8 అంగాలు, మనసు 1 అంగము, బుద్ధి 1 అంగము. అష్ట అంగ నమస్కారము, సాష్టాంగ నమస్కారము. తర్వాత ఫస్ట్ సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత పరిప్రశ్న వేయాలి. స్వామీజీ, మాకు ఆ తత్ గురించి చెప్పండి, ఆ సత్యం చెప్పండి, ఆ స్వయం ప్రకాశ ఆత్మ పదార్థం గురించి చెప్పండి అని ప్రశ్న వేయాలి. ప్రశ్న వేయకపోతే జవాబు రాదు మనకి. అడగనిదే అమ్మైనా పెట్టదు, అడిగితే అమ్మ కాకపోయినా పడుతుంది. కనుక అడగాలి. పరిప్రశ్న అంటే అడగడం. యేసు ప్రభు ఏం చెప్పాడు? నాక్ అండ్ ఇట్ షల్ బి ఓపెన్ అన్నాడు. అంటే తలుపు తట్టుడి, తలుపులు తెరుచుకోబడను. నువ్వు తట్టకపోతే తెరుచుకోబడవు, నువ్వు తట్టాలి. అది నీ పురుష ప్రయత్నం. అది తెరవబడుతుంది, అది దైవ కృప. పురుష ప్రయత్నం తర్వాత దైవ కృప. పురుష ప్రయత్నం లేకుండా దైవ కృప కాదు. పరిప్రశ్న అయినా సరి అయిన ప్రశ్న వేయాలి. పరి అంటే పక్వమైన. ఫస్ట్ సాష్టాంగ నమస్కారం చేయాలి, తర్వాత పరిప్రశ్న వేయాలి. అప్పటికి వాళ్ళు మౌనంగా ఉన్నారనుకోండి, ఆ గురువులు, ఆ యోగేశ్వరులు, వాళ్ళకి సేవ చేయాలి. ఆ సేవ అనేది ఎంతకాలమైనా ఉండొచ్చు, ఒక క్షణం ఉండొచ్చు, ఒక యుగం ఉండొచ్చు. వాళ్ళకి ఏం కావాలో అది చూసుకోవాలి. వాళ్ళకి దాహం వేస్తే నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకి ఆకలిస్తే ఇంత భిక్ష తీసుకొచ్చి ఇవ్వాలి. వాళ్ళ కాళ్ళకి నొప్పి వస్తే కాళ్ళు పట్టాలి. వాళ్ళు నిద్రపోవడానికి గాలి వీచాలి. వీటిని అంతా సేవ అంటారు. మూడు విషయాలు ఉన్నాయి. ప్రణిపాతేన, పరిప్రశ్నేన, సేవయా. అప్పుడు వాళ్ళు తప్పకుండా కరుణిస్తారు, కళ్ళు తెరుస్తారు. కళ్ళు తెరిచి వాళ్ళకి తెలిసిన సత్యం అంతా మీకు బోధిస్తారు. తత్ విద్ధి ప్రణిపాతేన, పరిప్రశ్నేన, సేవయా ఉపదేశంతి తే జ్ఞానం. నీకు ఉపదేశిస్తారు. ఏంటి ఉపదేశిస్తారు? జ్ఞానం. ఎవరు? జ్ఞానినః, జ్ఞానులు, తత్వదర్శనులు. తత్వముని తెలుసుకున్నవాళ్ళు, తత్వము అని తెలుసుకున్నవాళ్ళు తత్వదర్శనులు. తత్ విద్ధి ప్రణిపాతేన, పరిప్రశ్నేన, సేవయా ఉపదేశంతి తే జ్ఞానం. జ్ఞానినః తత్వదర్శినః.
జ్ఞానినః అంటే ఏంటి? జ్ఞానులు, ప్లూరల్, బహువచనం. తత్వదర్శినః అంటే తత్వదర్శనులు, బహువచనం. ఎంతోమంది ఉన్నారు తత్వదర్శనులు, ఎంతోమంది ఉన్నారు జ్ఞానులు. జ్ఞానులకు తత్వదర్శనులకు కొదువ ఎక్కడా లేదు, ఏ కాలంలోనూ. ఒక ఆయన గౌతమ బుద్ధుడిని అడిగాడు, స్వామీజీ, నా ఉద్దేశంలో మీలాంటి వాడు ఇంతకుముందు ఎప్పుడు పుట్టలేదు, ఇంతకుముందు కూడా తర్వాత కూడా ఎప్పుడు పుట్టాడు అన్నాడు. బుద్ధుడు వాడిని దగ్గర పిలిచి చిన్న మట్టికాయ వేశాడు నెత్తి మీద. మట్టికాయ వేసాడు, నువ్వు అన్ని భూతకాలాలు అన్ని భవిష్యత్ కాలాలు చూసావా అన్నాడు. నేను చూడలేదు అన్నాడు. మరి చూడకుండా ఎందుకు మాట్లాడతావు నువ్వు అని. నాలాంటి వాడు లక్షల మంది భూతకాలంలో ఉన్నారు, ఇప్పుడు నాతో పాటు లక్షల మంది ఉన్నారు, భవిష్యత్తులో లక్షల మంది, కోట్ల మంది నాలాగా అవుతారు అని చెప్పాడు ఆయన. అంటే జ్ఞానినః ఎంతమంది జ్ఞానులో, తత్వదర్శినః బహువచనం, ఎంతమంది తత్వదర్శనంలో. తత్వదర్శనం అంటే తత్వత్వం అని తెలుసుకున్నవాడు, అదే నేను అని తెలుసుకున్నవాడు, అదే నువ్వు అని తెలుసుకున్నవాడు తత్వదర్శనులు. జ్ఞానినః తత్వదర్శినః. తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అడిగే పద్ధతి ఉంది. అడిగే పద్ధతి ఏంటి? ఫస్ట్ సాష్టాంగ నమస్కారం. కేవలం శరీరవత్ కాదు, శరీరవత్ ప్లస్ మనస్సువత్ ప్లస్ బుద్ధివత్, అదే సాష్టాంగ నమస్కారం. తర్వాత ప్రశ్న వెయ్యాలి, నీకేం కావాలో నీకు తెలుసుకోవాలి, నీకేం కావాలో స్పష్టంగా చెప్పాలి. అది సరైన ప్రశ్న అయితే అప్పుడు ఆ జ్ఞానులు నోరు ఇప్పుతారు. వెంటనే ఇప్పకపోవచ్చు, కొంచెం సేవ చేయించుకుని ఇప్పవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ నోరు ఇప్పుతారు. ఉపదేక్షంతితే, నీకు ఉపదేశిస్తారు. ఏమిటి ఉపదేశిస్తారు? జ్ఞానము, తత్వము. వాళ్ళు ఏదైతే దర్శించారో అది మీకు నీకు ఉపదేశిస్తారు. భగవద్గీతలో ఈ శ్లోకము బహు అద్భుతమైన శ్లోకం. ఒకానొక లఘువు ఒకానొక గురువు దగ్గర చేరినప్పుడు ఏం చేయాలో ఇక్కడ చెప్పబడి ఉంది. ఒకానొక లఘువు ఆ గురువు దగ్గర చేరి ఆ విద్య నేర్చుకుంటాడు. సంగీత లఘువు సంగీత గురువు దగ్గర సంగీతం నేర్చుకుంటాడు. కెమిస్ట్రీ లఘువు కెమిస్ట్రీ గురువు దగ్గర కెమిస్ట్రీ నేర్చుకుంటాడు. క్రికెట్ లఘువు క్రికెట్ గురువు దగ్గర క్రికెట్ నేర్చుకుంటాడు. తెలుగు లఘువు తెలుగు గురువు దగ్గర తెలుగు భాష నేర్చుకుంటాడు. అలాగే ఆధ్యాత్మిక లఘువు ఒకానొక ఆధ్యాత్మిక గురువు దగ్గర చేరి ఆధ్యాత్మిక విద్యను నేర్చుకుంటాడు. ఏ లఘువైనా ఏ గురువు దగ్గరైనా ఉండవలసిన విధానం ఏమిటి అంటే ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఎక్కడైతే మూడు ఉంటాయో ఆ గురువులు సంతోషించి వాళ్ళ హృదయం విప్పుతారు. వాళ్ళకి తెలిసిన శాస్త్రము, అది సంగీత శాస్త్రం కావచ్చు, క్రికెట్ శాస్త్రం కావచ్చు, పాకశాస్త్రం కావచ్చు, తెలుగు భాష కావచ్చు, పాండిత్యం కావచ్చు, ధ్యాన విషయంలో పాండిత్యం కావచ్చు, కెమిస్ట్రీలో పాండిత్యం కావచ్చు, అది బోధిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నది నోరు ఇప్పుతారు. ప్రతి విద్యలో ఎంతోమంది గురువులు ఉన్నారు. కెమిస్ట్రీలో గురువులు ఉన్నారు, ఫిజిక్స్లో గురువులు ఉన్నారు, జిమ్లో గురువులు ఉన్నారు, సంగీతంలో గురువులు ఉన్నారు, నాట్యశాస్త్రంలో గురువులు ఉన్నారు, పాకశాస్త్రంలో గురువులు ఉన్నారు. ఏ శాస్త్రంలోనూ గురువులు ఉంటారు. అంటే బాగా సాధన చేసిన వాళ్ళు, సిద్ధి పొందిన వాళ్ళు. గురువు అంటే ఎవరు? సాధన చేసి సిద్ధి పొందినవాడు. సంగీత సాధన చేసే సంగీత సిద్ధి పొందినవాడు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, బిస్మిల్లా ఖాన్, పండిత్ రవిశంకర్,
భీమ్సేన్ జోషి, ఎంఎస్ గోపాలకృష్ణన్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, వీళ్ళంతా ఏం చేశారు? సంగీత సాధన చేసి సంగీతంలో సిద్ధులయ్యారు, బరువును సంపాదించుకున్నారు, గురువులు అయ్యారు. డాక్టర్ శ్రీపాద పినాకపాణి, వాడి దగ్గర నేను చేరాను. నేను ఒక లఘువుని, వారొక గురువు. ఈ లఘువు గురువు దగ్గర చేరి ఎలా చేరుతాడంటే ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఆ విధంగా లఘువులు గురువుల దగ్గర చేరుతారు. ఏ విద్యలో అయినా సరే, ఇంక్లూడింగ్ ఆధ్యాత్మిక విద్య. 64 విద్యల్లో 64 కళల్లో ఆధ్యాత్మిక విద్య ఒకనొక కళ, ఒకనొక విద్య. సకల కళలలో, సకల విద్యలలో గురువులు ఉంటారు. గురువుగా కావాల్సిన కోరిక ఉన్న లఘువులు ఉంటారు. గురు లఘు సంబంధం. దీపం చుట్టూ పురుగులు తిరిగినట్టు గురువు చుట్టూ లఘువులు తిరిగి వాళ్ళు గురువులు అవుతారు. ఆ దీపంతో ఐక్యం అవుతారు. తాము ఆ దీపం అవుతారు. ఒకానొక లఘువు ఒకానొక గురువు అయినప్పుడు ఆ గురువు చుట్టూ మళ్ళీ ఇంకా కొంతమంది లఘువులు ఉంటారు, ఆ విద్య కోరుకున్న వాళ్ళు. ఆ విద్యకు ప్రణిపాతం చేసేవాళ్ళు, ఆ విద్యను కోరుకున్న పరిప్రశ్న వేసేవాళ్ళు, ఆ విద్యకు సేవ చేసేవాళ్ళు. తత్విద్ది అంటే ఆ సత్యము. ఏ సత్యమైనా సరే, సంగీత సత్యమైనా సరే, కెమిస్ట్రీ సత్యమైనా సరే, క్రికెట్ సత్యమైనా సరే, పాకశాస్త్రంలో సంబంధించిన సత్యమైనా సరే, లేదా ఆధ్యాత్మిక సత్యమైనా సరే, తత్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షితే జ్ఞానం. నువ్వు పాకశాస్త్రం కోరుకుంటే ఆ పాకశాస్త్ర ప్రవీణులు ఏం చెప్తారు? నీకు ఆ పాకశాస్త్రం గురించి జ్ఞానం ఇస్తారు. ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. జ్ఞానులు, తత్వదర్శనులు ఎంతోమంది ఉన్నారు. కెమిస్ట్రీలో ఎంతోమంది ప్రొఫెసర్స్ ఉంటారు, ఫిజిక్స్లో ఎంతోమంది ప్రొఫెసర్స్ ఉంటారు, మ్యాథమెటిక్స్లో ఎంతోమంది ప్రొఫెసర్స్ ఉంటారు, సంగీతంలో ఎంతోమంది ఉన్నారు సిద్ధులు, నాట్యంలో ఎంతోమంది ఉన్నారు సిద్ధులు, లెక్కలేంతమంది, పాకశాస్త్రంలో లెక్కలేంతమంది ఉన్నారు. అలాగే ధ్యాన శాస్త్రంలో, ఆధ్యాత్మిక శాస్త్రంలో, ఆత్మశాస్త్రంలో లెక్కలేనంతమంది ఉన్నారు. నేను ఒక్కడినే కాదు పోవయ్యా అన్నాడు గౌతమ బుద్ధుడు. జ్ఞానులకు, తత్వదర్శనులకు ఎక్కడ కొరత లేదు. When the disciple is ready, master will appear. ఒక లఘువు సిద్ధంగా ఉన్నప్పుడు ఒక గురువు దర్శనమిస్తాడు. నువ్వు లఘువు కాకపోతే నీకు ఆ గురువు దొరకడు. When the disciple is ready, master will appear. And similarly, when the master is ready, disciples will appear. అంటే లఘువులు దొరుకుతారు. సుమారు 40 సంవత్సరాల కిందట నేను నోరు ఇప్పాను, నా దగ్గర ధ్యానం ఉందండోయ్, ఎవరినో వచ్చి నేర్చుకోవచ్చోయ్ అని నోరిప్పితే చుట్టూ లఘువులు చేరారు. వాళ్ళు ఎంతెంతో ధ్యానాలు చేసి పరిపక్వమై గురువులు అయ్యారు. ఇప్పుడు దేశమంతటా పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, పిరమిడ్ గురువులు ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ లెక్కలేనంత మంది ధ్యాన గురువులు ఉన్నారు, పిరమిడ్ మాస్టర్స్. వారి చుట్టూ ఉన్న ప్రజానీకమంతా లఘువులుగా తయారై వారు ధ్యాన శాస్త్రాన్ని నేర్చుకుంటున్నారు. వారు ఆత్మ విద్యని గ్రహిస్తున్నారు.
ఎవరైనా ఏ విధంగా గ్రహించాలి అంటే ఈ శ్లోకం చెప్తుంది. తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. సాష్టాంగ నమస్కారం చేయకపోతే ఎవరు నోరిప్పరు, పరిప్రశ్న వేయకపోతే ఎవరు నోరిప్పరు, సేవ చేయకపోతే ఎవరు నోరిప్పరు. ఎందుకు నోరిప్పాలి? నువ్వు తలుపును తట్టకపోతే తలుపులు ఎలా తెరుచుకుంటాయి? తలుపులు తమంతట తాము తెరుచుకుంటాయి ఏంటి? నువ్వు తట్టాలి. మే ఐ కమిన్ అని చెప్పాలి. నేను లోపలికి రావచ్చా అని తట్టితే ఎస్ ఓ నో చెప్తారు వాళ్ళు. నువ్వు తలుపు తట్టకపోతే వాళ్ళు ఎలా ఎస్ చెప్పగలరు? ఎలా తలుపులు తెరుచుకుంటాయి? నాక్ అండ్ ఇట్ షల్ బి ఓపెన్ అన్నాడు యేసు ప్రభు. ఆ నాకింగ్ ఎలాగయ్యా అంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. దట్స్ హౌ వి నాక్. దట్స్ హౌ ఏ డిసేబుల్ బికమ్స్ రెడీ. ఈ మూడు విధాలుగా ఒకానొక లఘువు తను తను సిద్ధపరచుకుంటాడు, తనను తాను వ్యక్తపరచుకుంటాడు. ఎలా వ్యక్తపరచుకుంటాడు? సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్న వేసి, సేవ చేసి. అప్పుడు తప్పకుండా ఆ సూర్యోదయం అవుతుంది, ఆ సూర్యుడు అనుసంధానం అవుతుంది, ఆ సత్యోదయం అవుతుంది, ఆ సత్యంతో అనుసంధానం అవుతుంది. ఆ స్వయం ప్రకాశ తత్వంతో మనం కలుస్తాం. మనం కూడా స్వయం ప్రకాశకులం అవుతాం. తినగ తినగ వేము తీయగ నుండు వినగ వినగ రాగము అతిశయుడు. వింటూనే ఉండాలి, వింటూనే ఉండాలి. ఆ వేము తీయగా ఉండడానికి తింటూనే ఉండాలి. ఒకసారి నమిలితే ఆ తీయతనం రాదు. ఒకసారి వింటే మనకి సత్యం గోచరించదు. ఎప్పుడు సత్యం దర్శిస్తూనే ఉండాలి. ప్రతి క్షణం సత్య దర్శనం. అదే మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యొక్క మోటో. అనుక్షణము, ప్రతి క్షణము సత్య దర్శనమే, ప్రతిరోజు సత్య దర్శనమే, జీవితం అంతా సత్య దర్శనమే. అప్పుడే మనం ఆ సత్యంలో స్థితం అవుతాం. మనం స్థిత ప్రజ్ఞులం అవుతాం. ప్రతిరోజు ధ్యానం చేయాలి, ప్రతిరోజు స్వాధ్యాయం చేయాలి, ప్రతిరోజు సత్యం సంగతిని చేయాలి. ఈ శరీరానికి ప్రతిరోజు భోజనం పెడుతున్నాం కదా, ప్రతిరోజు రాత్రి నిద్రపోతున్నాం కదా. అదేవిధంగా ప్రతిరోజు ధ్యానం చేయాలి, ప్రతిరోజు స్వాధ్యాయం చేయాలి, ప్రతిరోజు సజ్జన సంగతిని చేయాలి. సజ్జన సంగతిని ఎలా చేస్తాము? ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. సజ్జనుడు అంటే సత్యం తెలుసుకునే జనులు. మనకు కూడా సత్యం కావాలి కదా, తత్ విద్ధి. ఆ సత్యం కావాలి కదా మనకి. ఆ తత్వము, ఆ సత్య జ్ఞానము, ఆత్మజ్ఞానం కావాలి కదా మనకి. అప్పుడు అక్కడ చేరాలి మనం. ఆ తలుపు తట్టాలి. ఏ విధంగా తడతాము? ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. అప్పుడు ఆ జ్ఞానము బోధింపబడుతుంది, ఆ తత్వము విశదీకరించబడుతుంది, ఆ గురువు యొక్క నోరు తెరవబడుతుంది. నేను సంగీతం నేర్చుకున్నాను. సంగీత గురువుల దగ్గర నేను చేరాను ఒక సంగీత లఘువుగా. నేను ఫ్లూట్ నేర్చుకున్నది ఒకనొక సంగీత గురువు గారి దగ్గర, టిఎస్ చంద్రశేఖరన్. రోజు సైకిల్ వేసుకుని వెళ్ళేవాడిని వాళ్ళ దగ్గరికి.
హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్కి 6 కిలోమీటర్లు. ఆ గురువుగారు ఉన్నా లేకపోయినా ఇంట్లో అక్కడ కూర్చుని సాధన చేసి మళ్ళీ వచ్చేవాడిని. ఆ గురువుగారు ఇంట్లో ఉంటే ఏదో కొత్త పాఠం నేర్పించేవారు. ఏ రోజు వెళ్ళినా కొత్త పాఠం నేర్చుకోకుండా వచ్చేవాడిని కాదు. దిన ప్రవర్ధమానం అయినట్టు ప్రతిరోజు కొంత నేర్చుకుంటూ చివరికి బోల్డ్ అంత వస్తుంది మనకి. బొట్టు సముద్రం అయినట్టు ఏ రోజుకి ఆ బొట్టు సమీకరించుకోవాలి. పరంపరగా ఒక సముద్రం వస్తుంది మన దగ్గరికి. ఒక ఆత్మజ్ఞాన సముద్రం వస్తుంది, ఒక సంగీత కళా సముద్రం వస్తుంది, ఒక క్రికెట్ కళా సముద్రం వస్తుంది. ఆ క్రికెట్ కళా సముద్రం వచ్చేప్పుడు మనం కూడా విరాట్ కోహ్లీలో అవుతాము, సునీల్ గవాస్కర్లో అవుతాము, కపిల్ దేవ్లో అవుతాము. రోజు సాధన చేశారు వాళ్ళు. ఆ క్రికెట్ బ్యాట్ పెట్టుకుని, క్రికెట్ బాల్ పెట్టుకుని ప్రతిరోజు అదే క్రికెట్. ఆ క్రికెట్లో ప్రావీణ్యత సంపాదించారు. అద్భుతంగా సిక్సర్లు కొట్టగలరు, అద్భుతంగా వికెట్లు తీయగలరు, అద్భుతంగా క్యాచ్లు పట్టుకోగలరు. ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి క్యాచెస్ పట్టుకుంటారు. ఎంత బాగుంటాయో వాళ్ళ క్యాచెస్. గాల్లో ఎగిరి క్యాచ్ పట్టుకుంటారు. మహా అద్భుతంగా ఉంటుంది ఆ క్యాచ్ పట్టుకునడం చూస్తే. బిస్మిల్లా ఖాన్ షహనా ఎంత బాగా వాయిస్తారో చెప్పనలివి కాదు. ఆ పండిత్ రవిశంకర్ సితార్ ఎంత బాగా వాయిస్తారో, ఆ భీమ్సేన్ జోషి ఎంత బాగా పాడతారో, ఆ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అద్భుతం. ఎలా వచ్చింది అంటే వాళ్ళు ప్రణిపాతన చేశారు, సాష్టాంగ నమస్కారం చేశారు వాళ్ళ గురువుగారి దగ్గర. పరిప్రశ్న వేశారు, ఏ రాగం ఎలా పాడాలి, ఏ గమకం ఎలా పెట్టాలి, గుగ్లీ ఎలా వేయాలి, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఎలా వేయాలి, అవుట్ బ్రేక్ ఎలా వేయాలి నేర్చుకున్నారు. నేర్చుకుని సేవ చేశారు. ఆ గురువుగారికి టీ కాఫీ ఇచ్చారు. వాళ్ళు ఏ సహాయం కోరితే ఆ సహాయం ఇచ్చారు. అప్పుడు వీళ్ళు కూడా గురువులు అయ్యారు, నిష్ణాతులు అయ్యారు, ఎక్స్పర్ట్స్ అయ్యారు, మాస్టర్స్ అయ్యారు. తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శిన. జ్ఞానునః అంటే జ్ఞానులు బహువచనం. ఒకడే ఉండడు జ్ఞాని, లెక్కలేనంత మంది ఉన్నారు జ్ఞానులు. తత్వదర్శిన ఒకడే ఉండడు తత్వాన్ని దర్శనం చేసినవాడు. లెక్కలేనంత మంది ఉన్నారు. పిరమిడ్ మాస్టర్ లెక్కలేనంత మంది ఉన్నారు. ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా భారతదేశం అంతా పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. ధ్యానం నేర్పించేవాళ్ళు ఉన్నారు. ఆత్మవిద్యను దర్శించిన వాళ్ళు ఉన్నారు, ఆత్మవిద్యను నేర్పేవాళ్ళు ఉన్నారు. నాయన పలానా పుస్తకం చదువు నాయన అని చెప్పేవాళ్ళు ఉన్నారు. పలానా వాళ్ళతో సజ్జన సంగతి చేయి నాయన అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ధ్యానం చేయాలో అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ అడిగేవాడు కావాలి కదా. అడిగేవాడు ఎలా అడగాలి? ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. హైదరాబాద్లో మా బంధువులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు నా దగ్గర రాదు, ఎందుకంటే వాళ్ళకి ఈ విద్య అక్కర్లేదు. నా దగ్గర ఉన్న విద్య మాకు ఎంతోమంది కుటుంబీకులకు, మా బంధువులకు, చాలామంది నా అంతకుముందు ఉన్న మిత్రులకు ఎవరికి అక్కర్లేదు. కానీ ఎవరైతే కావాలో వాళ్ళందరూ ఆ గురువు చుట్టే తిరిగే లఘువులు అయ్యారు. మా బంధువులు లఘువులు కాలేదు. వాళ్ళకి అవసరం లేదు ధ్యానశాస్త్రం. అవసరం లేని వాళ్ళ దగ్గర ఎవరు నోరిప్పరు. తలుపులు తట్టని వాళ్ళ తలుపులు తెరుచుకోబడవు. తలుపులు తట్టిన వాళ్ళ పేరే వాళ్ళకే తలుపులు తెరుచుకోబడతాయి. నాక్ అండ్ ఇట్ షల్ బి ఓపెన్.
ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ శ్లోకాన్ని తెలుసుకోవాలి. భగవద్గీత శ్లోకాన్ని తెలుసుకుంటే గురుతత్వము లఘు విధానము తెలుస్తుంది మనకి. ఒకనొక లఘువుగా మారే విధానం తెలుస్తుంది. లఘువు కాని వాడు లఘువు ఎలా అవుతాడు? లఘువు అయినవాడు మహాలఘువు ఎలా అవుతాడు? మహాలఘువు అయినవాడు అచిరకాలంలో గురువు అయిపోతాడు. ప్రతి పిల్లవాడు పెద్దవాడు అయినట్టు ప్రతి లఘువు ఒక గురువు అవుతాడు. వాడు నిజమైన లఘువు అయితే. ఏ బాలుడు యువకుడుగా కాడు, ఏ లఘువు గురువుగా కాడు, ఏ జ్ఞానిగా కాడు, అందరూ అవుతారు. ఎలా అవుతారంటే ఆ జ్ఞానాన్ని సమీకరించుకునే విధానం ఎలా అంటే ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఈరోజు మనం ఈ విషయం గురించి విస్తారంగా తెలుసుకున్నాం, ఈ శ్లోకం గురించి. ప్రణిపాతి అని అంటే సాష్టాంగ నమస్కారము, అష్ట అంగ నమస్కారము. పదే పదే నేను చెప్పాలి, పదే పదే మీరు వినాలి. గురువు అనేవాడు పదే పదే చెప్తుంటాడు, లఘువు అనేవాడు పదే పదే వింటుంటాడు. తినగా వేము తీయగ నుండు, వినగా అనగా రాగమతిశేయులు. చెప్పేవాడు చెప్తూనే ఉంటాడు, వినేవాడు వింటూనే ఉంటాడు. అదే సూర్యుడు ఉదయిస్తుంటాడు, అదే సూర్యుడు ప్రకాశిస్తుంటాడు. రోజు మనం చూసేది అదే సూర్యుడిని. ఆ సూర్యుడు మారడు, ఈ సత్యము మారదు. ప్రతిరోజు సూర్యోదయమే, ప్రతిరోజు సూర్యప్రకాశమే. ఆ సూర్యప్రకాశంలోనే మన జీవితం. సూర్యప్రకాశంలో ప్రాపంచిక జీవితము, సత్యప్రకాశంలో ఆధ్యాత్మిక జీవితం. ఏమిటయ్యా సత్యం అంటే నిత్యము ఉండేది సత్యము. ఏమిటయ్యా నిత్యము ఉంటుంది? ఆత్మ పదార్థము. ఆత్మ పదార్థము అది చావదు, పుట్టదు, ఎప్పుడు ఉండే వస్తువు. అది నిత్యము ఉండే వస్తువు. అదే నువ్వు అయి ఉన్నావు. తత్వమసి, తత్వం అసి, అదే నువ్వు అయి ఉన్నావు. ఏదై ఉన్నావు? ఆ సత్యము, ఆ నిత్యము. శరీరము అనిత్యము, ఆత్మ నిత్యము. ఇది అనిత్యం కనుక ఇది అసత్యంగా చెప్పబడుతోంది. నిత్యం అనేది సత్యంగా చెప్పబడుతుంది కనుక ఆత్మ పదార్థమే సత్యము. ఆ సత్యము అనేది ఆధ్యాత్మిక సూర్యుడు. సూర్యుడు ప్రాపంచిక సత్యం ఎలాగో సత్యం అనేది ఆధ్యాత్మిక సూర్యుడు. ఆ సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి? ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదీక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. నా సంగీతం నేర్చుకున్నాను టిఎస్ చంద్రశేఖరన్ గారి దగ్గర. వేణువు ఎలా ఊదాలో, వేణువు ఎలా పలకాలో. తర్వాత ఇంకా నేర్చుకున్నాను డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి దగ్గరికి వెళ్ళి. అదేవిధంగా సదానంద యోగి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి సేవలు చేసి ఆయన దగ్గర ఉన్న జ్ఞానంతా నేను గ్రహించాను. ఆ సదానంద యోగి గారికి ఆయనకి ఛాయ్ కావాలి, సిగరెట్లు కావాలి. నేను రోజు 2 ప్యాకెట్లు చార్మినార్ సిగరెట్లు తీసుకెళ్ళేవాడిని. ఆయనకి ఏది కావాలో అది నేను ఇచ్చాను. అదే సేవ అంటే. ఆయనకి సిగరెట్లు అక్కలేకపోతే నేను ఎందుకు సిగరెట్ ఇస్తాను? ఆయనకి సిగరెట్లు కావాలంటే నేను ఇవ్వకుండా ఎలా ఉంటాను? పినాకపాణి గారిని వారికి ప్రతి నెల కడప ఆల్ ఇండియా రేడియోలో ఆయన కచేరీ ఉండేది. నేను ఆయన తీసుకెళ్ళేవాడిని కడపకి, కర్నూలు నుంచి కడపకి. అది నేను చేసిన సేవ. రేపు కడపకి వెళ్ళాలో ఆల్ ఇండియా రేడియోలో రికార్డింగ్ ఉందో అనేవారు. స్వామీజీ నేను వస్తున్నాను, నేను తీసుకెళ్తానని చెప్పేవాడిని. ఆయనకి నేను అసిస్టెంట్ని.
ఆ కడపకు తీసుకెళ్ళి ఆల్ ఇండియా రేడియోలో ఆయన కచేరీ ఇస్తే మళ్ళీ తిరిగి తీసుకొచ్చేవాడిని. నాకు రాజమండ్రిలో పని ఉందోయ్ అనేవాడు. నేను వస్తున్నాను స్వామీజీ అని చెప్పేసి ఆయన రాజమండ్రి తీసుకెళ్ళేవాడిని. ట్రైన్లో ఆయన తీసుకెళ్ళి అక్కడ పని చేయించి మళ్ళీ దింపి మళ్ళీ తిరిగి తీసుకొచ్చేవాడిని. టిఎస్ చంద్రశేఖరన్ గారు ఆయన సికింద్రాబాద్లో త్యాగరాజ ఉత్సవాలు చేసేవారు. సుభాష్ మనం డబ్బులు కలెక్ట్ చేయాలో అనేవారు. వస్తున్నాను స్వామీజీ అని తిరిగేసి డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళం. కూరగాయలన్నీ తరగాలి, త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు అండి అన్ని కూరగాయలన్నీ తరిగేవాళ్ళం. జంపకాలన్నీ పరిచయాలు అయ్యా అంటే జంపకాలను పరిచేవాళ్ళం. ఆ సేవ చేయకుండా ఆ గురువులు కృప ఇస్తారేంటి? సాష్టాంగ నమస్కారం చేశాము. తనుస్సు, తనువు, మనసు, బుద్ధి 3 పెట్టాము. పరిప్రశ్న వేసాం. మాకు సంగీతం కావాలి స్వామీజీ, నేర్చుకుంటాం మీ దగ్గర. మీరు ఏ కీర్తన చెప్తే ఆ కీర్తన నేర్చుకుంటాం. సేవ చేశాము. పెద్ద పెద్ద ఆర్టిస్టులు వచ్చేవాళ్ళు. టిఆర్ మహాలింగం మా గురువు గారు. ఆయన్ని బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి తీసుకొచ్చేవాళ్ళం గెస్ట్ హౌస్కి. మళ్ళీ తీసుకెళ్ళి దింపేవాళ్ళం ఆయన లగేజ్ అంతా మోసి. ఆ టిఆర్ మహాలింగం గారికి ఆయన ఒకసారి చికెన్ అడిగాడు. ఆ చికెన్ కూడా తీసుకురావడం ఇవ్వడం జరిగింది. నేను రామచంద్ర ఎన్ని పాటలైనా పడాల్సి వస్తుంది. ఆ గురువు గారి దగ్గర నేర్చుకోవాలంటే అన్ని పాటలు పడాల్సిందే. ఆయన ఫ్లూట్లో ఒక్క స్వరం వేసేది ఎంతో అద్భుతంగా ఉండేది టిఆర్ మహాలింగం గారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఒకానొక లఘువు యొక్క విధి విధానము ఈ భగవద్గీత శ్లోకంలో చెప్పబడింది. చక్కగా చెప్పబడింది, అద్భుతంగా చెప్పబడింది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా, చేసుకునే వాడికి చేసుకున్నంత మహదేవా. నువ్వు ఏం చేస్తావో అదే నీకు వస్తుంది. నువ్వు ప్రణిపాతం చేస్తే, పరిప్రశ్న చేస్తే, ఆ సేవ చేస్తే నీకు ఆ జ్ఞానం వస్తుంది. ఎందుకు రాదు? ఏ విద్యలో అయినా ఆ జ్ఞానం వస్తుంది. గురువులు ఎప్పుడు చెప్పడానికి సిద్ధంగానే ఉన్నారు. ఆ లఘువు సిద్ధంగా ఉన్నాడేదా చూస్తారు. ఆ పాత్ర సరిగా ఉంటేనే కదా ఆ భిక్ష పెట్టేది. ఆ పాత్రలో దుమ్ము అంతా ఉంటే, మట్టి ఉంటే ఆ పాత్రలో ఏమన్నా భిక్ష పెడతాడా? ఆ అడుగు తినే పాత్ర పరిశుద్ధంగా ఉండాలి. భాండ శుద్ధి లేని పాకమది ఏలా. కనుక ఆ పాత్ర శుద్ధంగా ఉండాలి. ఆ లఘువు యొక్క పాత్ర. ఆ గురువు భిక్ష పెడతాడు. ఆ పాత్ర దానం ఎక్కడా లేదు, పాత్ర దానమే ఉంది. ఆ పాత్ర పరిశుద్ధంగా ఎలా అవుతుందని చెప్పడం కోసం ఈ శ్లోకం ఉంది, భగవద్గీత శ్లోకం. తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఓ లెక్కలేని మంది జ్ఞానులు ఉన్నారు ప్రతి క్షేత్రంలో కూడాను. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎంతమంది ఉన్నారు ఇంగ్లీష్ నేర్పించేవాళ్ళు. తెలుగు భాష నేర్చుకోవాలంటే ఎంతోమంది ఉన్నారు తెలుగు భాష నేర్పించేవాళ్ళు. సంస్కృతం నేర్చుకోవాలంటే ఎంతోమంది ఉన్నారు సంస్కృతం నేర్పించేవాళ్ళు. ధ్యానం నేర్చుకోవాలంటే ఎంతోమంది ఉన్నారు ధ్యాన గురువులు, పిరమిడ్ మాస్టర్స్. ఒకళ్ళ ఇద్దరా? లెక్కలేనంతమంది. జ్ఞానినః తత్వదర్శినః బహువచనము. నాకెంతో ఇష్టమైన శ్లోకం ఇది భగవద్గీతలో. తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. 1,00,000 సార్లు వినాలి ఇదే శ్లోకాన్ని. ప్రతిరోజు ఇదే శ్లోకాన్ని వినాలి.
ఆది శంకరాచార్య వారు ఏం చెప్పారు? భగవద్గీత కించిదధీత గంగాజల లవ కణికాపీత సకృతపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. భగవద్గీత కొంచెమైనా తెలుసుకోబోయి, ఒక శ్లోకమైనా తెలుసుకోబోయి. భగవద్గీత కించిదధీత, కించిత్ మాత్రం తెలుసుకో. గంగాజల లవ కణికాపీత అది ధ్యానము, ఒక బొట్టెని చెయ్యి. సకృతపి ఏన మురారి సమర్చ అంటే సజ్జన సాంగత్యం, ఒక బొట్టెనే చెయ్యి. భగవద్గీత అంటే స్వాధ్యాయము, గంగాజల లవ కణికాపీత అంటే ధ్యానము, మురారి సమర్చ అంటే సజ్జన సాంగత్యం. ఈ మూడు చేసిన వాడికి, కొంతమంది చేసిన వాడికి చనిపోయిన తర్వాత అక్కడ ఎవరు అడగరు నిన్ను ఏం చేసి వచ్చావా అని చెప్పేసి. వాడికి తెలుస్తుంది కదా నువ్వేం చేసి వచ్చావు. నడును ఆయన పై ఉన్నత లోకాలకు పోయిన స్వాగతం పలుకుతారు. ఎవరికి స్వాగతం పలుకుతారు? ఈ మూడు చేసిన వాడికి, స్వాధ్యాయము, ధ్యానము, సజ్జన సాంగత్యం. భగవద్గీత కించిదధీత గంగాజల లవ కణికాపీత సకృతపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. అలాంటి వాళ్ళకి చావు సమయం వచ్చినప్పుడు ఆ యమ భటులు వచ్చి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని నేనేమి ఇంటర్వ్యూ చేయరు. వాళ్ళకి తెలుసు నువ్వేం చేసావో ఏం చేయలేదు నీ జన్మలో. కేవలం తిని తొంగున్నావా, లేకపోతే భగవద్గీత చదివావా, ధ్యానం చేసావా, సజ్జన సంగత్యం చేసావా, పిఎంసి ఛానల్ చూసావా లేదా, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి ఏమిటి పిఎంసి ఛానల్ యొక్క మోటో అంటే ప్రతి క్షణం సత్య దర్శనం, ప్రతి క్షణం తత్ దర్శనం. సత్యం అంటే తత్, ఓం తత్ సత్. అందరికీ నమస్కరిస్తూ కాసేపు ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితకాలే నహి నహి రక్షతి రుకుంకర్ణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితకాలే నహి నహి రక్షతి డుకృంకర్ణే మూఢజహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యలభసే నిజ కర్మోపాతం విత్తముతేన వినోదయ చేతం భజ గోవిందం మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషత్ కాల సత్యం మాయామయమిదం అఖిలం భూత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విధేత్వా భజ గోవిందం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదూస్తారే కృపయా పరే పాహి మురారే భజ గోవిందం సత్సంగత్వే నిసంగత్వం నిసంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలచేతం నిశ్చలచేతే జీవన్ముక్తి ఆ నిశ్చలచేతే జీవన్ముక్తి భజ గోవిందం యావత్ పవనో నివసతి దేహే తవత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భజ బిభ్యతి తస్మిన్ కాయే భజ గోవిందం అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశ సత్యం పుత్రాదపి ధనభాజామీతి సర్వత్రైషా విహితా రీతిః భజ గోవిందం
दिनमपि रजनी सायं प्रातः शिशिरवसन्तौ पुनरायातः कालः क्रीडति गच्छत्यायुः तदपि न मुञ्चत्याशावायुः भज गो आविन्दम् भगवद्गीता किञ्चिदधीता गङ्गाजललवकणिकापीता सकृदप्रियेण मुरारिसमर्चा क्रियते तस्य यमेन न चर्चा भज गो भगवद्गीता किञ्चिदधीता।